మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము 20వ అధ్యాయమును మనం ధ్యానం చేద్దాం. మొదటి వచనమును చదువుకుందాం. అక్కడ నుండి అబ్రాహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశుకును షూరుకును మధ్య ప్రదేశములో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగమును మనం గమనించినప్పుడు అబ్రాహాము గెరారులో నివసిస్తూ ఉన్నాడు. గెరారు రాజైన అబీమెలెకు శారా సౌందర్యవతి అని చూచి తన ఇంట చేర్చుకుంటాడు. శారాను బట్టి అబ్రహామును చంపుతారేమో అని అబ్రహాము శారాతో నీవు నా చెల్లెలు అని అబీమెలెకుతో చెప్పమంటాడు. ఆమె అలాగనే చెప్తుంది. ఆ తర్వాత దేవుడు అబీమెలెకుతో ఈ విధంగా చెప్తాడు. అబ్రహాము దేవుని యొక్క ప్రవక్త, శారా అతని యొక్క భార్య. నీవు తక్షణమే అతని భార్యను అతని చేతికి అప్పగించు, లేకపోతే నేను నిన్ను శిక్షిస్తాను అని చెప్పినప్పుడు అబీమెలెకు, దేవా, నేనైతే యథార్థత కలిగి ప్రవర్తించాను, నేను తెలిసి ఈ తప్పు చేయలేదు, నాకు తెలియకుండా ఈ తప్పు నేను చేశాను అని చెప్పినప్పుడు దేవుడు నిజంగా నువ్వు యథార్థ హృదయంతోనే ఉన్నావు కాబట్టి నాకు విరోధంగా ఈ పని చేయనీయకుండా నేను నిన్ను అడ్డుకున్నాను అని చెప్తాడు. ఆ తర్వాత శారాను అబ్రహాము దగ్గరికి అబీమెలెకు పంపించి వేస్తాడు. అలాగైతే ప్రభునందు ప్రియమైన వారలారా, అబీమెలెకు అబ్రహామును ఒక ప్రశ్న అడుగుతాడు. అదేంటంటే, ఎందుకని నువ్వు ఇలా చెప్పావు అని చెప్పగా అబ్రహాము ఒక మాట చెప్తాడు. గెరారులో ఉన్నటువంటి వారు దేవుని భయము లేనివారు కాబట్టి నన్ను చంపుతారేమో అనే భయంతో నా భార్యను నా చెల్లెలు అని చెప్పాను అంటాడు. రెండవది, ఆమె నా చెల్లెలు అనేటటువంటి మాట నిజమే. ఎందుకంటే ఆమె నా తండ్రి కుమార్తె గాని తల్లి కుమార్తె కాదు అని చెప్పి అబీమెలెకుకు ఆ విషయాన్ని కూడా అబ్రహాము చెప్తాడు. అయితే అబీమెలెకు గొర్రెలు, గొడ్లు, దాసదాసీలు, జనులను రప్పించి అబ్రహాముకిచ్చి శారాను అబ్రహాముకు తిరిగి అప్పగిస్తాడు. ఈ క్రమంలోనే అబీమెలెకు అబ్రహాముతో ఒక మాట అంటాడు. నా దేశం నీ ఎదుట ఉన్నది, నీకు ఇష్టమైన స్థలమందు నువ్వు ఉండవచ్చు అని చెప్పినప్పుడు శారాతోటి, ఇదిగో నీ అన్నకు నేను 1000 రూపాయలు ఇచ్చి ఉన్నాను, ఇది నీ యొద్దనున్న వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తముగా నుండుటకై ఇది నీ దగ్గర ఇచ్చి ఉన్నాను అని చెప్పి అబీమెలెకు తాను చేసినటువంటి పనికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాడు. అబ్రహాము దేవునికి ప్రార్థన చేస్తాడు. ఎందుకంటే అబీమెలెకు, అతని భార్య, అతని దాసీలు పిల్లలు కనకుండా వారి యొక్క గర్భములను దేవుడు మూసి ఉంచుతాడు. కారణం ఏంటంటే అబీమెలెకు శారాను తెచ్చి తన ఇంట్లో చేర్చుకున్నటువంటి కారణం చేత దేవుడు ఆ పని చేస్తాడు. వారి విషయమై అబ్రహాము దేవుణ్ణి వేడుకొన్నప్పుడు వారి గర్భములు తెరుచుకొని వారు పిల్లల్ని కంటారు. ఇది 20వ అధ్యాయంలో జరిగినటువంటి చరిత్ర. ఇక్కడ అబీమెలెకు యథార్థత కలిగి ఉన్నాడు, దానిని దేవుడు గుర్తించారు అనే విషయాన్ని మనం గమనించాలి. మనం యథార్థత కలిగి ఉన్నప్పుడు దేవుడు తగిన బహుమానమును, తగిన ప్రతిఫలమును మనకిస్తారండి. మనం యథార్థత కలిగి నడుచుకోవాలి. యథార్థత అంటే లోపల ఒకటి బయట ఒకటి ఉండకూడదు. లోపల ఒకేలా ఉండాలి, బయట ఒకేలా ఉండాలి. మనుషుల ముందు మనుషుల వెనకాల వేరువేరుగా ఉండకూడదు. మనుషుల ముందు వెనకాల ఒకేలా ఉండాలి. అలాగైతే ప్రభునందు ప్రియమైన వారలారా, మన జీవితాలు ఎప్పుడూ కూడా యథార్థంగా ఉండాలి. మన హృదయాలు యథార్థంగా ఉండాలి. దేవుని దృష్టికి
మన జీవితము యథార్థత లేనిదిగా ఉన్నదనుకోండి, ఆయన ముఖ దర్శనం మనం చేయలేం. అందుకనే భక్తుడు అంటాడు, యథార్థ హృదయులు ఆయన ముఖ దర్శనము చేసెదరు. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనమును చేసేదను అంటాడు. అలాగైతే ప్రభునందు ప్రియమైన వారలారా, యథార్థత ఎవరైతే కలిగి ఉంటారో వారు దేవుని యొక్క ముఖ దర్శనమును చేస్తారు. అబీమెలెకు యథార్థ హృదయముతో ఉన్నాడు. అబ్రహాము శారాను తన చెల్లెలు అని చెప్పినటువంటి కారణమును బట్టే శారాను అబీమెలెకు తన ఇంట చేర్చుకున్నాడు. అబ్రహాము శారా తన భార్య అని చెప్పుంటే అబ్రహామును చంపేస్తాడేమో అనే భయంతో అబ్రహాము ఆ విషయం చెప్పలేదు. అయితే ఇక్కడ సంరక్షకుడైనటువంటి దేవునిని మనం చూడగలం. తన పిల్లలు, తన ప్రజలు ఏ స్థలములో ఉన్నా, ఎక్కడికి ప్రయాణిస్తున్నా, ఎక్కడ సంచరిస్తున్నా దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క దృష్టి నిత్యము వారి మీద ఉంటుందని మనం గ్రహించాలి. దేవుడు ఎల్లప్పుడూ తన బిడ్డలను ఆదరించేవాడుగాను, ఎల్లప్పుడూ తన బిడ్డలకు తోడుగా ఉండేవాడుగాను ఉంటూ ఉన్నాడు. అలాగైతే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, అబ్రహాము గెరారులో ఉన్న దేవుడు అబ్రహామును శారాను వదిలిపెట్టలేదు. అబీమెలెకు శారాను ఇంట చేర్చుకున్నాడు కనుక చూడండి, దేవుడు అబ్రహాం పక్షం వహించాడు. అబీమెలెకు భార్యను, అతని దాసీలను పిల్లలు కనకుండా చేశాడు. గర్భఫలం ఆయన ఇచ్చేటటువంటి బహుమానం. వారిరువురు కూడా దేవుని యందు వేరుపారిన వారై ఉన్నారు, విశ్వాసము కలిగిన వారై ఉన్నారు. అబ్రహాము శారాలు దేవుని యందు అంటుకట్టబడిన వారుగా ఉన్నారు. దేవుడు వారిని విడిచిపెట్టడు, ఎన్నటికినీ వదిలిపెట్టడు. అబీమెలెకు ఇంట శారాను చేర్చుకున్నప్పుడు దేవుడు అబీమెలెకుకు హెచ్చరికనిచ్చాడు. నువ్వు చేస్తున్నటువంటి పని చాలా తప్పు, ఈ పని వల్ల నువ్వు శిక్షించబడతావు అని చెప్పినప్పుడు అబీమెలెకు తన తప్పు తాను తెలుసుకున్నాడు. ఆ తర్వాత రెండవది ఏంటంటే, ఇక్కడ అబీమెలెకు అబ్రహాంను ఒక ప్రశ్న అడిగాడు. ఎందుకు నువ్వు ఈ పని చేసావు అన్నప్పుడు అబ్రహాం చెప్పిన సమాధానం చూడండి. గెరారులో ఏం లేదంటే దేవుని భయం లేదంట. యెహోవా యందలి భయము పవిత్రమైనది. దేవుని భయం లేనప్పుడు ఏం జరుగుతుందంటే 4వ కీర్తన 4వ చరణం మనం చదివితే, భయము నుండి పాపము చేయకుడి అనే మాటను మనం చూస్తాం. దేవుడంటే భయం లేనప్పుడు ఖచ్చితంగా అక్కడ పాపం ఉంటుంది. సొదొమ గొమొర్రాల్లో కూడా దేవుని భయం లేదు, కాబట్టి అక్కడ పాపం విస్తరించింది. ఇక్కడ మనం చూచినప్పుడు గెరారులో కూడా దేవుని భయం లేదు, అంటే అక్కడ ఏమున్నట్టు? పాపం ఉన్నట్టు. భయము నుండి పాపము చేయకుడి. దేవుని భయం లేదంటే అక్కడ విస్తారంగా పాపం ఉందని అర్థం. క్రైస్తవ జీవితంలో కూడా దేవుని భయము అనేటటువంటిది లేకపోతే ఖచ్చితంగా క్రైస్తవుడైన, ప్రభువుని ఎరిగినటువంటి విశ్వాసి అయినా ఆఖరికి పాపములో పడిపోయేటటువంటి ప్రమాదం ఉంటూ ఉంది. కాబట్టి దేవునికి భయపడటం చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఆయన సన్నిధిని వణుగుచూ మనం ఆనందించాలి. ఆయన యందలి భయము పవిత్రమైనది. ఆయన యందలి భయభక్తులు కలిగి ఉండుట ఒక ధన్యత. దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి వారి పిల్లల పిల్లల తరములను దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని భయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. యోసేపు కూడా దేవునికి భయపడ్డాడు కాబట్టి పాపమునకు దూరంగా పారిపోయాడు. ఆ మాట దేవుని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. నేను దేవునికి భయపడు వాడను అన్నాడు యోసేపు. ఆదికాండం 42వ అధ్యాయం 18వ వచనం. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, మనము దేవునికి ఒక రోజున లెక్క అప్పగించాలి. మన క్రియలను బట్టి లెక్క అప్పగించాలి. కనుక మనం దేవునికి నిత్యము భయపడే వారంగా, ఆయనకు లోబడుచు గజగజ వణికే వారంగా ఉండాలి అనేది మనం నేర్చుకుంటున్నటువంటి పాఠం. గెరారులో ఏం లేదంటే భయము లేదు. ఎవరి భయం లేదంటే దేవుని భయం లేదు. ఆ తర్వాత ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం ఉందండి. అబీమెలెకు చేసినటువంటి తప్పుకు ప్రాయశ్చిత్తమును
రహస్యంగా చేసుకోవటం లేదు, నలుగురి మధ్యలోనే చేసుకుంటున్నాడు. చూడండి 16వ వచనం. మరియు అతడు శారాతో, ఇదిగో నీ అన్నకు నేను 1000 రూపాయలు ఇచ్చి ఉన్నాను. ఇది నీ యొద్దనున్న వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తముగా నుండుటకై ఇది నీ పక్షముగా ఇచ్చి ఉన్నాను. ఈ విషయం అంతట్లో నీకు న్యాయము తీరిపోయినది అనెను. అబీమెలెకు నుంచి మనం నేర్చుకునేటటువంటి ఒక విషయం ఏంటంటే, ఏదైనా ఒక తప్పు చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రాయశ్చిత్తము సంపూర్ణంగా జరగాలి. శారా విషయంలో తాను తప్పు చేశాడు కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రాయశ్చిత్తమును కూడా అబీమెలెకు సంపూర్ణంగా చేస్తూ ఉన్నాడు. ఇలాంటి పశ్చాత్తాప హృదయము కావాలి. మన తప్పును మనం తెలుసుకోగలిగి మనం చేసిన పొరపాట్లను గనక మనం దిద్దుకోగలిగితే మనము సంపూర్ణతలోనికి వెళ్ళగలుగుతాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఒక చోట ఒక మంచి మాట వ్రాయబడి ఉంటుంది. అదేంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సంపూర్ణతలోనికి మనం కూడా సమానమైనటువంటి సంపూర్ణతను సంపాదించుకోగలగాలంట. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలను చదువుతున్నాను. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపురులను గాను, ఉపదేశకులను గాను నియమించెను. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ వాక్య భాగమును మనం చదివినప్పుడు క్రీస్తునకు కలిగిన సమానమైన సంపూర్ణత మనము పొందుకోవాలి. ఎప్పుడు పొందుకుంటాం? మన తప్పులను మనం సరిచేసుకున్నప్పుడు, మన లోపములను మనం సరిదిద్దుకున్నప్పుడు. మన జీవితంలో మనం చేసేటటువంటి పొరపాట్లను మనం ఎలా సరిచేసుకోగలమంటే, ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక తప్పు ఒకసారి చేశాడంటే అది తెలియక చేశాడు అనుకోవచ్చు. అదే వ్యక్తి అదే తప్పు 10 సార్లు 20 సార్లు అలా చేసుకుంటూ వెళుతున్నాడు అనుకోండి, తెలిసి తప్పు చేస్తూ ఉన్నాడని అర్థం. తెలియక చేస్తే దాన్ని తప్పు అంటారు, కానీ తెలిసి చేస్తే దాన్ని పాపము అంటారు. మరి పాపానికి మనం అలవాటు పడకూడదు. గొర్రెపిల్ల కూడా బురదలో పొరపాటున పడిందంటే ఆ బురదను ఒక జుగుప్సకరంగా భావించి ఇదిలించుకొని పక్కకి వెళ్ళిపోతుందంట. ప్రభువుని ఎరిగిన బిడ్డలు కూడా గొర్రెలతో పోల్చబడ్డారు. కాబట్టి మనం గొర్రెల వంటి వారు. మనం తప్పు చేయడం, పొరపాట్లు చేయడం వాడుక చేసుకోకూడదు. కానీ మానవ స్వభావం కనుక తెలుసో తెలియకో ఏదైనా పొరపాటు జరిగితే దానికి కారణం ఏంటి, మనం ఎక్కడ తప్పిపోతున్నాం, ఎక్కడ పడిపోతున్నాం అనేది ఒక విశ్లేషణ చేసుకొని, స్వీయ పరిశీలన చేసుకొని దాన్ని సరిదిద్దుకోవడం వాక్యానుసారం. అబీమెలెకు ఆ పని చేశాడు. అందరి ఎదుట తాను చేసినటువంటి తప్పుకు ప్రాయశ్చిత్తమును చేసుకున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, మనం కూడా ఇలాంటి స్వీయ పరిశీలన బుద్ధి కలిగి ఉండాలని దేవుని వాక్యం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకున్నాం. కృప కలిగిన మా ప్రభువా, మాతో మాట్లాడిన మాటలకై స్తోత్రాలు. ఎత్తబడిన వాక్యం నీరుకట్టి ఫలింపు చేయండి. మా ప్రియులను దీవించండి. ఈ దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. మేము తలపెట్టు ప్రతి పనిలోనూ, ప్రయత్నంలోనూ, ప్రయాణములన్నిటిలోనూ మీ కృపను పాలించండి. మా ప్రియులు ఎవరెవరు ఏ అవసరతలో ఉన్నారో మీరు ఎరిగి ఉన్నారు. వాటిని అన్నిటినీ యేసు నామములో సంపూర్ణంగా విశ్వాసంతో అడుగుతూ ఉన్నాం. తగిన సమయంలో తీర్చమని వేడుకుంటూ ఉన్నాం. మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ఈ మనవులను ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.